హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్ సినిమాను ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీ రహస్యం మరియు సాహసంతో నిండి ఉండి మిమ్మల్ని పూర్తిగా అలరిస్తుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఇక కథను ప్రారంభిద్దాం. ఈ చిత్రం ఇంగ్లాండ్ రాజు ఆర్థర్ మరియు అతని ప్రత్యేక మంత్రి రాబర్ట్‌తో మొదలవుతుంది. సముద్రం తీరం వెంబడి ప్రయాణిస్తున్నప్పుడు రాబర్ట్ ఆర్థర్‌తో ఇలా అంటాడు: ప్రభు, మీ భార్య చనిపోయి 1 సంవత్సరం అయింది. మీ కుమారుడు 10 సంవత్సరాలు వచ్చినా అతను ఇంకా తన తల్లిని తలుచుకొని బాధపడుతున్నాడు. అందువల్ల మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అంటాడు. రాజు ఆర్థర్ నాకు తగిన స్త్రీ దొరికినప్పుడు దాని గురించి ఆలోచిస్తాను అని అంటాడు. ఆ తర్వాత వారు తమ కోటకు తిరిగి వెళ్ళడానికి అడవి గుండా వెళ్తున్నప్పుడు వారికి ఒక వింత శబ్దం వినిపిస్తుంది. వారు ఆ శబ్దాన్ని అనుసరిస్తూ అడవిలోకి మరింత లోపలికి వెళ్తారు. కొద్ది దూరంలో పొగతో చుట్టుముట్టబడిన ఒక గుహ ముందు ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంటుంది. ఆమె వారిని చూడగానే గుహలోకి ప్రవేశించడం ప్రారంభిస్తుంది. వారిని చూసిన రాబర్ట్ గుహద్వారం వద్దకు వెళ్లి ఒక కాగడాన్ని వెలిగించి ఆ అమ్మాయిని పిలిచి, ఈ ప్రమాదకరమైన అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. నా దగ్గరకు వచ్చి నీ గురించి చెప్పు అని ఆ అమ్మాయిని అరుస్తూ అతని వైపు కదులుతుంది. ఆపై అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది. దీనికి భయపడిన రాబర్ట్ ఒక కత్తిని తీస్తాడు. కానీ అతను ప్రతిస్పందించే లోపే ఒక ముసలి మంత్రగత్తె అతని వద్దకు వచ్చి తన పళ్ళతో కొరకడానికి ప్రయత్నిస్తుంది. అయితే రాబర్ట్ ఆలోపే అతను ఆమె కడుపులో పొడిచి కిందకు తోసేస్తాడు. దాంతో ఆ మంత్రగత్తె శరీరం నాశనమవుతుంది. కొద్ది దూరంలో నిలబడి ఉన్న రాజు కూడా అక్కడికి చేరుకుంటాడు. మంత్రగత్తెచే గుహలో బంధించబడిన రూబీ అనే అమ్మాయిని వారు కనుగొంటారు. రాజు ఆమెను తీసుకొని వివాహం చేసుకుంటాడు. అయితే కొన్ని రోజులకి రాజు తన సైన్యంలో సగానికి పైగా సైనికులతో పోరాడటానికి రోమ్‌కి బయలుదేరుతాడు. ఆ యుద్ధంలో అతను తన సైనికులలో చాలా మందిని కోల్పోతాడు. యుద్ధంలో అలసిపోయిన అతను మిగిలిన తన సైన్యంతో ఫ్రాన్స్‌లో స్థిరపడి అక్కడే జీవించడం ప్రారంభిస్తాడు. ఒకరోజు అతను తన తోటి యోధులతో ఒకరితో కుస్తీ సాధన చేస్తుండగా అతని ప్రత్యేక మంత్రి రాబర్ట్ అతనితో ఇలా అన్నాడు: మహారాజా, మనం ఇంగ్లాండ్‌లోని మన రాజ్యాన్ని విడిచిపెట్టి 9 సంవత్సరాలకు పైగా గడిచింది. మీ కుమారుడు డేనియల్ సింహాసనాన్ని అధిష్ఠించి ఉండవచ్చు, కానీ అతనికి రాజకీయ అనుభవం లేదు మరియు జర్మన్ సైన్యం దీన్ని అవకాశంగా తీసుకొని మన రాజ్యంపై దాడి చేయవచ్చునని మాకు వార్తలందాయి. ఇది విని రాజు ఆర్థర్ ఇలా బదులిచ్చాడు: మీకు తెలిసినట్టు నా ప్రత్యేక ఖడ్గం పోయింది. మన దగ్గర చాలా తక్కువ మంది సైనికులు మిగిలి ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం మరికొన్ని రోజులు ఇక్కడే ఉంటాము అని బదులిస్తాడు. తరువాత సీన్‌లో ఇంగ్లాండ్ రాజు ఆర్థర్ కోటను చూపిస్తారు. రాజు యొక్క దుష్ట కుమారుడైన డేనియల్ ఆర్థర్ బతికి ఉండగానే అతని సింహాసనంపై పూర్తి నియంత్రణ సాధించాలనే ఆశతో తన రెండవ భార్య రూబీని వివాహం చేసుకోమని ఒత్తిడి చేస్తున్నాడు. అయితే రాణి అతని అనైతిక చర్యలను వ్యతిరేకిస్తుంది. ఇందులో డేనియల్ యొక్క ప్రధాన సేవకుడు గదిలోకి ప్రవేశించి, ప్రభు, రాజ్యంలోని ప్రభువులు మరియు యోధులందరూ సమావేశంలో మీకోసం ఎదురు చూస్తున్నారు అని అతనికి చెబుతాడు. డేనియల్ వారిని కలవడానికి భోజనాల బల్ల వద్దకు వెళ్తాడు. అక్కడ ప్రముఖ యోధులందరూ అతనితో సమాచారం ప్రకారం జర్మన్ సైన్యం మన రాజ్యంపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మన రాజు ఆర్థర్ లేనప్పుడు మనం ఒక యుద్ధ వ్యూహాన్ని రూపొందించుకోవాలని, ఎందుకంటే మన వద్ద చాలా పరిమితి సంఖ్యలో సైనికులు మరియు యోధులు ఉన్నారు అని చెబుతారు. దానికి దుష్టుడైన డేనియల్, నేను ఇకపై నా తండ్రి రాజు ఆర్థర్‌ను ఇక్కడ రాజుగా పరిగణించను. ఆయన చాలా సంవత్సరాలుగా ఈ రాజ్యం గురించి గాని, మన గురించి గాని పట్టించుకోకుండా దూరంగా ఉన్నారు. ఇప్పుడు నేను సింహాసనంపై కూర్చున్నాను. అందువల్ల ఇక్కడ రాజును నేనే మరియు అన్ని నిర్ణయాలు నేనే తీసుకుంటానని బదులిస్తాడు. యోధులకు అతని మాటలు నమ్మశక్యంగా అనిపించవు. కాబట్టి వారందరూ రాజు ఆర్థర్ మన కోసం యుద్ధానికి వెళ్ళాడు. అతను తప్పకుండా తిరిగి వస్తారు అని చెప్తారు. అతను వాదనను గుసగుసగా వ్యతిరేకించారు. దానికి డేనియల్ ఇలా జవాబిచ్చాడు: లేదు, అతను తన సొంత ఆశయాలను నెరవేర్చుకోవడానికి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం ఎప్పుడో ముగిసిపోయింది. అతనికి ఈ రాజ్యం మీద శ్రద్ధ ఉంటే ఇప్పటికి తిరిగి వచ్చి ఉండేవాడు. కానీ ఇక జర్మన్ సైన్యానికి వ్యవహరించిన విషయానికొస్తే వారితో పోరాడడం కంటే వారితో చేతులు కలిపి విందు బల్ల వద్ద కలవడానికే మేము ఇష్టపడతాము అని డేనియల్ చెప్తాడు. ఇది విన్న యోధులందరూ కోపంతో, రాకుమారా, ఇది మీ రాజ్యానికి ద్రోహం చేయడమే అవుతుంది. వారు మన శత్రు రాజ్యం. వారికి తలవంచి కలవడం మన రాజ్యానికి, మన ప్రజలకి అవమానం అని అంటారు. అయినప్పటికీ డేనియల్ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. యోధులలో ఒకడు అతన్ని ఎదిరించడం ప్రారంభించగానే అందరి ముందు అతన్ని కత్తితో పొడిచి చంపేశాడు. ఈ సంఘటన అందరినీ దిగ్భ్రాంతులకు గురి చేస్తుంది. అప్పుడే డేనియల్, నన్ను ఎదిరించాలనుకునేవారు మీలో ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. రాజు ఆర్థర్ యొక్క బంధువు అయిన అమండా అక్కడే ఉంది. ఆమె డేనియల్‌ను పాముగా వాడుకొని సింహాసనాన్ని తానే చేజిక్కించుకోవాలని చూస్తుంది. ఆమె యోధులందరితో ఇలా చెప్తుంది: నేను డేనియల్‌కు మద్దతిస్తున్నాను. రాజుగా ఇక్కడ అన్ని నిర్ణయాలు అతనే తీసుకోవాలి మరియు జర్మన్‌తో పోరాడటానికి బదులుగా మనం వారితో రాజీ పడదాం. చెప్పండి, మీలో డేనియల్‌తో ఎవరున్నారు? చాలా మంది యోధులు అతని మద్దతుకు ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ భయం వల్ల వారందరూ అతనికి మద్దతు ఇవ్వడానికి అంగీకరిస్తారు. తరువాత సీన్‌లో ఫ్రాన్స్‌లోని ఒక పాత భవనం కనిపిస్తుంది. ఇక్కడ ఆర్థర్ తన మనుషులతో కలిసి నిద్రపోతున్నాడు. రాత్రి సమయంలో ముసుగు ధరించి ఒక బృందం దొంగచాటుగా భవనంలోకి ప్రవేశిస్తుంది. చాలా మంది యోధులు తాగి నిద్రపోతుండగా రాజు మరో గదిలో పడుకొని ఉంటాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముసుగులు ధరించిన ఆ వ్యక్తులు రాజు సహచరుల గొంతులు కోయడం ప్రారంభిస్తారు. కొంతమంది యోధులు చనిపోతారు. కానీ మిగిలిన వారు అరుపులు విని మేల్కొని గుర్తు తెలియని దుండగులతో పోరాడటం ప్రారంభిస్తారు. యుద్ధపు శబ్దం విని రాజు మేల్కొని తన కత్తిని తీసుకొని దుండగులతో పోరాడటం ప్రారంభిస్తాడు. ఆ సంక్షిప్త యుద్ధంలో చాలా మంది యోధులు చనిపోతారు. కానీ ముసుగు ధరించిన ఒక దుండగరాలు సజీవంగా పట్టుబడుతుంది. రాబర్ట్ ఆమె చేతులను కట్టేసి
ఆమె ముసుగును తొలగిస్తాడు. తమపై దాడి చేయడానికి ఆమెను ఎవరు పంపారని, ఆమె ఎక్కడిదని రాజు అడుగుతారు. కానీ ఆ అమ్మాయి ఏమి చెప్పడానికి నిరాకరిస్తుంది. అయితే రాజు తన కత్తితో ఆమెను కఠినంగా నిలదీయగా ఆమె అతనితో, మీ కుమారుడు సింహాసనాన్ని అవరోధించే మార్గంలో ఎలాంటి అడ్డంకులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో మిమ్మల్ని, మీ మిగిలిన సహచరులను చంపడానికి మాలాంటి వారిని పంపాడు అని చెప్తుంది. రాజు గుండె దిగులుతో నిండిపోయి, నా సొంత రక్తమే నాకు ఇలా చేసింది అని బాధపడుతూ, నా భార్య రూబీ ఇంకా బతికే ఉందా అని అడుగుతాడు. దాడి చేసిన అమ్మాయి, అవును, కానీ ఆమె గృహ నిర్బంధంలో ఉంది. డేనియల్ ఆమెను రాజభవనంలో ఖైదీగా ఉంచాడు అని జవాబిస్తుంది. ఆగ్రహించిన రాజు ఆమెతో, ఇప్పుడు వెనక్కి వెళ్లి రాణి రూబీని వెంటనే విడుదల చేయమని డేనియల్కు చెప్పు. అలా చేస్తే నిన్ను బ్రతికి వదిలేస్తాను అని అంటాడు. ఆ తర్వాత ఆ సందేశాన్ని అందించడానికి దాడి చేసిన అమ్మాయి విడుదల చేస్తారు. ఆమె వెళ్లిపోయిన తర్వాత రాజు తన మనుషులతో, ఇప్పుడు నేను జర్మన్లతోనే కాక నా ద్రోహి అయిన కొడుకుతో కూడా పోరాడాలి. మన అత్యంత విశ్వసనీయులైన యోధులను సమీకరించమని ఇంగ్లాండ్లోని కోటకు బాస్ ద్వారా సందేశం పంపండి అని చెప్తాడు. మంత్రి రాబర్ట్, మహారాజ్, మీ విశ్వసనీయులలో చాలా మంది మీతో పాటు ఇక్కడికి వచ్చారు. అక్కడ చాలా తక్కువ మంది యోధులు మిగిలి ఉన్నారు. వారిలో కూడా ఎంతమంది మీకు విశ్వసనీయులుగా ఉన్నారో, ఎంతమంది డేనియల్కు విశ్వసనీయులుగా ఉన్నారో తెలియదు అని అంటాడు. రాజు, ఎవరైనప్పటికీ ఒక పక్షిని పంపించండి, ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు అని అంటాడు. తర్వాత సీన్లో రాణి రూబీ ఒక ప్రత్యేకమైన లాకెట్ను చూస్తూ ఆలోచిస్తూ కనిపిస్తుంది. ఎప్పటిలాగే డేనియల్ ఆమె వద్దకు వెళ్ళి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, నీ యవ్వనాన్ని ఎందుకు వృధా చేస్తున్నావు, ఆర్థర్ రాడు, మరియు ఏది ఏమైనప్పటికీ నేను సింహాసనం నుండి దిగను అని అంటాడు. దానికి రాణి, నువ్వు సిగ్గుపడాలి, నేను మీ నాన్నగారికి రెండవ భార్యను, అందుకే మన బంధాన్ని నువ్వు మలినం చేయడానికి నేను ఎప్పటికీ అనుమతించను అని బదులిస్తుంది. మరుసటి రోజు డేనియల్ తన తండ్రి బంధువు అయిన అమండాతో తన భవిష్యత్తు వ్యూహం గురించి చర్చిస్తుంటాడు. అమండాకు మాయా విద్య తెలుసు, కాబట్టి ఆమె ఒక తాజా యాపిల్ను కొల్లబెట్టి అతనికి చూపిస్తుంది. ఇది ఏమి చేస్తుందని డేనియల్ అడుగుతాడు. అమండా అతని తలపై చేయి పెట్టి, మీ నాన్నగారి వ్యూహాన్ని నువ్వు మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడానికి నా మనసులోని కొన్ని ఉపాయాలు నీకు ఇచ్చాను. ఏమైనప్పటికీ వారు ఇక్కడికి రావడానికి సిద్ధమవుతున్నారు అని చెబుతుంది. తర్వాత సీన్లో కింగ్ ఆర్థర్ మరియు అతని సహచర యోధులు ఇంగ్లీష్ సముద్రానికి చేరుకోవడం కనిపిస్తుంది. పక్షి సందేశం అందుకున్న అతని రాజభవనంలోని కొంతమంది నమ్మకమైన యోధులు అప్పటికే సముద్రంలో అతని కోసం ఎదురు చూస్తున్నారు. రాజు వారందరికీ అక్కడ స్వాగతం పలుకుతాడు. ఆ తర్వాత దృశ్యంలో దాడి చేస్తున్న అమ్మాయిని చూపిస్తారు. ఆమె డేనియల్ వద్దకు తిరిగి వచ్చినప్పుడు తాను అప్పగించిన పనిని పూర్తి చేసిందా అని డేనియల్ ఆమెను అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి, మేము రాజు మనుషులలో కొందరిని చంపాము, కానీ వారిలో చాలా మంది చనిపోయారు మరియు రాజు నన్ను బంధించాడు. రాణిని వెంటనే విడుదల చేయమని డిమాండ్ చేస్తూ ఆయన మీకు సందేశాన్ని పంపాడు అని చెబుతుంది. ఇది విన్న డేనియల్కు తీవ్రమైన కోపం వచ్చి, ఆయన సందేశాన్ని నాకు ఇవ్వడానికి నీకెంత ధైర్యం అని ఆమెను అడుగుతాడు. దగ్గరలో నిలబడి ఉన్న అమండా, ఆమెకు చివరి అవకాశం ఇవ్వండి, ఆమె మీ పనిని తప్పకుండా పూర్తి చేస్తుంది అని అంటుంది. డేనియల్ ఆ అమ్మాయితో, గుర్తుంచుకో, ఈసారి కూడా రాజును చంపకుండా నువ్వు విఫలమైతే నీ రైతు కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి చంపేస్తాను అని చెప్తాడు. ఈ మాటలకు బలవంతం చేయబడిన ఆ అమ్మాయి రాజుని మళ్ళీ చంపడానికి బయలుదేరి ఇందులో రాజు గుర్రంపై స్వారీ చేస్తూ తన మనుషులతో తన తదుపరి వ్యూహం గురించి చర్చిస్తూ ఉంటాడు. అందులో అతని సహచరులు, మనం మన కోటకు వెళ్లే ముందు ఎక్కడైనా ఆగి మరికొంతమందిని సమీకరించుకోవాలి, ఎందుకంటే మనం ఇంకా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాము మరియు డేనియల్ జర్మన్లతో కలిసి ఎలాంటి కొత్త ఎత్తుగడి వేస్తున్నాడో కూడా మనకు తెలియదు అని అంటారు. వారు నడుచుకుంటూ వెళ్తుండగా వారికి ముందు ఒక పాత అడవి కనిపిస్తుంది. అందువల్ల వారు విశ్రాంతి తీసుకోవడానికి దాని లోపలికి వెళ్తారు. కానీ కొంచెం లోపలికి వెళ్ళాక వారికి వింత శబ్దాలు వినిపిస్తాయి. ఇది విని రాజు తన గుర్రం దిగి తన సహచరులను దాన్ని పట్టించుకోకుండా నెమ్మదిగా ముందుకు సాగమని చెప్తాడు. అయితే రాజు ముందుకు సాగుతుండగా అతని రాణి నీడ కనిపిస్తుంది. కానీ అది తమను తప్పుదోవ పట్టించే ప్రయత్నం కావచ్చునని భావించి అతను దానిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు. అక్కడ ఆగకుండా వారందరూ కలిసి అడవిలోని శిథిలాలలో ఆశ్రయం పొందుతారు. తరువాత సీన్లో 3 రాజ్యాల రాజు యొక్క రాజభవనం చూపించబడుతుంది. రాణి భోజనం బల్ల వద్ద కూర్చొని ఉండగా డేనియల్ ఆమెతో, నిన్ను కాపాడటానికి నీ రాజు రాడు, ఒకవేళ వచ్చినా నేను అతన్ని బ్రతకనివ్వను, కాబట్టి అందరినీ మర్చిపోయి నా రాణి అవ్వు అని అంటాడు. రాణి అతన్ని కొట్టబోతుంది, కానీ ఆమె కొట్టకముందే అతను ఆమె చేతిని పట్టుకుంటాడు. ఇక్కడ అడవి శిథిలాలలో రాజు అందరి బృందాలు ఏర్పడి తమకు వీలైన చోటు నుండి నమ్మకమైన యోధులను సమీకరించుకోమని చెబుతాడు. ఇది యోధుల మధ్య వాదనకు దారితీస్తుంది. తమకు ఎవరైనా ఎందుకు మద్దతు ఇస్తారని వారు ఆశ్చర్యపోతారు. రాజు వారిని శాంతిపరుస్తూ, మొదటిది నా శక్తివంతమైన కత్తి పోయింది, రెండవది మీరు ఇప్పుడు ధైర్యం కోల్పోతే మన రాజ్యం నాశనం అవుతుంది అని అంటాడు. సరిగ్గా అప్పుడే ఒక పక్షి ఎగిరి వస్తుంది మరియు హోజో అనే మాంత్రికుడు వేషంలో హోజో అనే మాంత్రికుడు వారి ముందు ప్రత్యక్షమవుతాడు. రాజు ఇప్పటికీ అతన్ని గుర్తుపట్టాడు, కాబట్టి ఆ మాంత్రికుడు వారిని పక్కకు తీసుకువెళ్తాడు. రాజు, మీరు చంపబడ్డారని మేము విన్నాము అని అడుగుతాడు. జోహో ఇలా అంటాడు, లేదు, మంత్రగాళ్లను చంపడం అంత సులభం కాదు, కానీ కాలం మారింది, అందుకే మంత్ర ప్రపంచం మానవ జీవితంలో జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకుంది అని జోహో అంటాడు. రాజు, నువ్వు మాకు సహాయం చేయకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు జోహో అని అంటాడు. జోహో ఇలా అంటాడు, ఎందుకంటే మీరు మీ లక్ష్యాన్ని కోల్పోయారు,
ఇంతకాలం మీ రాజ్యానికి దూరంగా ఉండి మీరు తప్పు చేశారు. ఇప్పుడు ఎక్కువ మంది సైనికులు మరియు శక్తివంతమైన కత్తి లేకుండా మీ సొంత రాజ్యాన్ని మీరు విడిపించుకోలేరని భావిస్తున్నారు. రాజు అవును, నువ్వు చెప్పింది నిజమే అని అంటాడు. హోజో ఇలా అంటాడు, లేదు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకూడదు. సహాయం తప్పకుండా వస్తుందని మీరు చూస్తారు అని అంటాడు. అయితే అది ఎలాగో మీరే తెలుసుకుంటారు. ఇవన్నీ చెప్పి హోజో అదృశ్యమవుతాడు. ఆ తర్వాత రాజు తన సహచరులలో ధైర్యం నింపుతూ ఇప్పుడు ఏది జరిగినా మనం ముందుకు సాగుదాం అని అంటాడు. మరుసటి రోజు రాజు సహచరులలో ఒకడు కాలకృత్యాలు తీర్చుకోవడానికి కోట నుండి బయటకు వెళ్ళినప్పుడు ఒక స్త్రీ అకస్మాత్తుగా ప్రత్యక్షమై తన సహచరులలో ఒకరిని గొంతు కోయడం చూస్తాడు. ఇది చూసి అతను భయపడిపోతాడు. అతను తన సహచరుని శరీరాన్ని కోటకు లాక్కెళ్తాడు. రాజు మరియు మిగతా అందరూ భయభ్రాంతులకు గురయ్యి అతనికి ఇది ఎలా జరిగిందని అడుగుతారు. దానికి ఆ యోధుడు, ప్రభు ఇదంతా ఒక అమ్మాయి చేసింది అని జవాబిస్తాడు. రాజు అది ఆ అమ్మాయే అయి ఉండాలి. మీలో కొందరు వెళ్ళి ఆమెను వెతకండి. నేను ఒంటరిగా మిగిలిపోవాలని డేనియల్ అందరినీ ఒక్కొక్కరిగా చంపుతున్నాడని ఇప్పుడు నాకు అర్థమైంది. కానీ నేను ఇలా జరగనివ్వను అని అంటాడు. దీని తర్వాత అందరూ కలిసి తమ తోటి యోధునికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. తరువాత సీన్ లో రాజుగారి రాజభవనం కనిపిస్తుంది. ఇక్కడ డేనియల్ తన సేవకుడితో పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేయి, రాణి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ వారం చివరిలో నేను ఆమెను పెళ్లి చేసుకోబోతున్నానని ఆమెకి చెప్పు అని చెబుతాడు. ఇంతలో అడవిలో రాజు అందరినీ వేర్వేరు బృందాలుగా విభజిస్తాడు. మంత్రి రాబర్ట్తో అందరూ వేర్వేరు దిశల్లో వెళ్ళండి, మీకు వీలైనంత మందిని పోగు చేసి మన కోట ముందున్న కొండ ప్రాంతంలో నన్ను కలవండి అని చెప్తాడు. దాంతో ఇప్పుడు కొందరు గుర్రాలపై బయలుదేరగా మరికొందరు కాలినడకన బయలుదేరారు. చివరగా మంత్రి రాబర్ట్ రాజుకు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతాడు. అయితే అదే క్షణంలో దాడి చేస్తున్న ఆ అమ్మాయి వెనుక నుండి అతన్ని నోరు పట్టుకుని ఒంటరిగా నిలబడి ఉన్న రాజు కింద పడేస్తుంది. ఇంతలో రాజభవనంలో అమండ ఆ వివాహాన్ని అనైతికమని అంటే చంపేస్తానని పూజారిని బెదిరిస్తుంది. ఇంతలో రాజు యొక్క వివిధ అనుచరులు తమతో చేరడానికి కొత్త యోధుల కోసం వెళుతూ అడవిలో నడుస్తున్నారు. తర్వాత సీన్లో మళ్ళీ రాజు కనిపిస్తాడు. దాడి చేస్తున్న ఆ అమ్మాయి అతని చేతులు కట్టేసి తీవ్రంగా కొడుతూ ఉంటుంది. రాజు ఆమెతో, నేను ఈ రాజ్యం ప్రజల మంచి కోసం పోరాడటానికి వెళుతున్నాను కాబట్టి దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. దానికి అమ్మాయి, మీకు రాజ్యం యొక్క మంచి కావాలనుకుంటే రాజ్యాన్ని ఇంతకాలం అనాథగా వదిలిపెట్టి ఉండేవారు కాదు. అయినా నేను మీకు పోరాడటానికి ఒక అవకాశం ఇస్తున్నాను. మీరు గెలిస్తే ప్రాణాలతో తప్పించుకోవచ్చు అని బదులిస్తుంది. దీంతో ఆమె రాజు బంధనాలను విడిపిస్తుంది. ఇద్దరూ తమ కత్తులను తీసుకొని పోరాడటం ప్రారంభిస్తారు. రాజు ఆమెను చంపాలనుకోలేదు కాబట్టి అతను ఆమెతో చాలా జాగ్రత్తగా పోరాడతారు. కానీ నైపుణ్యం గల యోధురాలైన ఆ అమ్మాయి ఆ యుద్ధంలో రాజును ఓడిస్తుంది. ఇద్దరు కొంతసేపు పోరాడతారు. ఆ క్రమంలో రాజు కత్తి ఆ అమ్మాయి కడుపులోకి తీసుకుపోవడంతో ఆమె మరణిస్తుంది. ఇంతలో రాజభవనంలో రాణి ఎప్పుడూ దాచి ఉంచే లాకెట్ను డేనియల్ కనుగొంటాడు. మంత్రి రాబర్ట్ గుర్తు ఉన్న ఆ లాకెట్ను చూసి రాణి ఆర్థర్ను వివాహం చేసుకున్నప్పటికీ ఆమెకు రాబర్ట్తో కూడా సంబంధం ఉందని అతను గ్రహిస్తాడు. ఇంతలో రాణి అతని వద్దకు వచ్చి, నా పెట్టెలోంచి లాకెట్ను ఎందుకు తీసుకున్నావు అని అడుగుతుంది. దానికి డేనియల్, నేను ఈ లాకెట్ను తెరవకపోయి ఉంటే మీరు మా నాన్నగారిని వివాహం చేసుకున్నారని నాకు ఎప్పటికీ తెలిసేది కాదు. కానీ నీ హృదయంలో మంత్రి రాబర్ట్ ఉన్నారు అని సమాధానమిస్తాడు. తన నిజస్వరూపం బయటపడడంతో రాణి తీవ్రంగా కలత చెందుతుంది. రాత్రి పడుతుంది మరియు అడవి కనిపిస్తుంది. ఒంటరిగా విశ్రాంతి తీసుకోవడానికి ఆగిన మంత్రి రాబర్ట్ రాణిని చూస్తాడు. రాణితో అతనికి అక్రమ సంబంధం ఉన్నందుకు అతను ఆమె వద్దకు వెళ్లి, మీరు ఇక్కడికి వచ్చారంటే నేను నమ్మలేకపోతున్నానని అంటాడు. దానికి ఆమె, అవును, నేను మిమ్మల్ని చూడటానికే వచ్చాను అని చెబుతుంది. ఆమె అతన్ని పొదల్లోకి తీసుకుని వెళ్లి అతనితో శృంగారం చేస్తుంది. కానీ మరుసటి రోజు ఉదయం రాబర్ట్ మేల్కొన్నప్పుడు తన పక్కన రాణికి బదులుగా డెన్మార్క్కు చెందిన అమండా పడుకుని ఉండటాన్ని చూస్తాడు. మంత్రిని పట్టుకోవడానికి జరిగిన కుట్ర మొత్తాన్ని ఆమెనే పన్నింది అని భయపడి రాబర్ట్ పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అమండా డేనియల్ సైనికులతో అతన్ని పట్టిస్తుంది. ఇంతలో ఉదయానికల్లా రాజు యోధులు కోటపైనున్న కొండకు చేరుకుని రాజు మరియు అతని మిగిలిన సహచరులు రాక కోసం వేచి ఉంటారు. కొద్దిసేపటి తర్వాత సైనికులు మంత్రి మార్డన్ను పట్టుకుని కోట లోపల డేనియల్ ముందుకు తీసుకువస్తారు. డేనియల్ మంత్రితో, రాణితో నీకున్న అక్రమ సంబంధం గురించి నాకు తెలిసినప్పుడు నిన్ను పట్టుకోవడం నాకు సులభమైంది అని చెబుతాడు. ఆ తర్వాత అతను రాణి వద్దకు వెళ్ళి ఆమెతో, నువ్వు ఒక వేశ్య కంటే హీనమైన దానివి. కనీసం నీ భర్తకు కూడా నమ్మకంగా ఉండలేవు. కానీ ఇప్పుడు నీ ప్రియుడు రాబర్ట్ నా అదుపులో ఉన్నాడు. నువ్వు అతన్ని సజీవంగా చూడాలనుకుంటే పెళ్లికి సిద్ధమై బట్టలు వేసుకో. ఎందుకంటే రేపు నేను నీకు పెళ్లి చేస్తాను అని చెప్తాడు. తర్వాత దృశ్యంలో రాజు అడవిలో తిరుగుతూ కనిపిస్తాడు. అకస్మాత్తుగా నదిలో నుండి హోజో స్వరం అతనికి వినిపిస్తుంది. అతను దానిలోకి దూసుకుపోతాడు. కానీ అతను బయటకు వచ్చినప్పుడు పోగొట్టుకున్న తన శక్తివంతమైన కత్తి అతనితో కనిపిస్తుంది. దాన్ని తిరిగి పొందడం రాజు మనోధైర్యాన్ని పెంచుతుంది. అతను తన సహచరుల సూచించిన ప్రదేశంలో వారిని కలుస్తాడు. వారు ఆ ప్రదేశం వైపు తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. కొద్ది దూరం నడిచి అక్కడికి చేరుకున్నాక అతను వారికి తన శక్తివంతమైన కత్తిని చూపించి, ఇక మనల్ని ఎవరూ ఆపలేరు అని ప్రకటిస్తాడు. ఇంతలో రాజభవనంలో పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి మరియు డేనియల్ ఒత్తిడికి రాణి అయిష్టంగానే సిద్ధమవుతుంది. అయితే పెళ్లికి ముందే డేనియల్ అమాండాతో ఏకాంతంగా, నేను ఆమెను కేవలం వాడుకోవడానికి పెళ్లి చేసుకుంటున్నానని నీకు తెలుసు. అందుకే ఆమెను ఎక్కువ కాలం రాణిగా ఉంచుకోనని చెబుతాడు. అమండా, చింతించకండి, మీరు రాజు అయ్యాక మీకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవచ్చు అని అంటుంది. అమండా రాణిని తీసుకోవడానికి వెళ్ళి ఆమెతో ఇలా చెప్తుంది, నేను డేనియల్ని ప్రేమిస్తున్నానని మీరు అనుకుంటున్నారా? లేదు, అతను
తన తండ్రిలాగే మూర్ఖుడు, నేను జర్మన్లతో చేతులు కలిపి అతన్ని నాశనం చేస్తాను, అప్పుడు సింహాసనం నాదే అవుతుంది అని చెబుతుంది. తర్వాత సీన్లో రాజు తన సహచరులతో ఇలా చెప్పడం కనిపిస్తుంది. ఈ రోజు డేనియల్ రాజభవన సముదాయంలో ఒక వేడుక నిర్వహిస్తున్నాడని నేను ప్రజల నుండి విన్నాను. ఇక్కడ కొండ నుండి ఒక రహస్య మార్గం నేరుగా మన కోటలోకి దారి తీస్తుంది. దాని ద్వారా మనం కొన్ని నిమిషాల్లో అక్కడికి దూసుకుపోవచ్చు. అందరూ పోవచ్చునని యోధులందరూ దీనికి సిద్ధమై ఒక్కొక్కరుగా రాజుతో పాటు ఆ రహస్య మార్గంలో ప్రవేశించడం ప్రారంభిస్తారు. ఇంతలో రాజభవనం ప్రాంగణంలో పూజారి డేనియల్ పట్ల భయం ఉన్నప్పటికీ అతనికి మరియు రాణికి మధ్య వివాహ వేడుక ప్రారంభిస్తాడు. వేడుక జరుగుతుండగా రాజు మరియు అతని సహచరులు కోటలోకి తమకు వ్యతిరేకిస్తున్న సైనికులను చంపడం ప్రారంభిస్తారు. ఈ వార్త వ్యాపించడంతో రాజభవనంలో మిగిలిన సైనికులు కూడా వారితో పోరాడటానికి దూసుకువస్తారు. ఇది ఒక భీకర యుద్ధానికి దారితీస్తుంది. ఇంతలో రాజు తన దారిలో సైనికులను చంపుకుంటూ చెరసాలకు చేరుకుని ఖైదీగా ఉన్న తమ మంత్రిని విడిపిస్తాడు. రాజభవనంలో మిగిలిన భాగంలో అతని సహచరులు ఇంకా కావలి వారితో పోరాడుతూ ఉన్నారు. రాజభవన ప్రాంగణంలో పూజారి చివరి పూజలు పూర్తి చేస్తుండగా ఆర్థర్ మరియు అతని సహచరులలో కొందరు ఆకస్మిక దాడి చేస్తారు. మొదట పూజారిపై బాణం వేసి ఆ తర్వాత పొగజాల చాటున డేనియల్ కావలి వారిపై దాడి చేస్తారు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో ఇరువైపులా సైనికులు చనిపోతారు. ఇంతలో అమండా రాణి జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ మరో గదిలోకి తీసుకువెళ్లిపోతుంది. ఇది చూసి ఆ పోరాటంలో చిక్కుకున్న రాబర్ట్ తన దారిలో సైనికులను ఎదుర్కొంటూ రాణిని వెంబడించడం ప్రారంభిస్తాడు. ఇంతలో తన తండ్రితో పోరాడుతున్న డేనియల్, మీరు ఎంతగానో ప్రేమించే రాణి మంత్రిని ప్రేమిస్తుంది, దానికి సాక్ష్యంగా ఆమె లాకెట్ ను చూడండి అని చెప్తాడు. అయితే రాజు అతని మాట నమ్మడు మరియు తన సహచరులతో కలిసి ద్రోహులైన సైనికులను చంపడం కొనసాగిస్తాడు. ఇంతలో రాణిని చంపడానికి ప్రయత్నించిన అమండా మొదట ఒక కుండతో కింద పడిపోతుంది. ఆ తర్వాత తేరుకునే లోపే ఆమె కడుపులో కత్తి పొడవబడుతుంది. దీంతో ఆ మంత్రగత్తె నిజస్వరూపం నాశనమవుతుంది. ఇంతలో రాబర్ట్ వస్తాడు. రాణి అతన్ని ముద్దు పెట్టుకుని నన్ను నీతో తీసుకెళ్ళని చెప్తుంది. ఇది విన్న రాబర్ట్ ఆమెను రాజభవనం ప్రాంగణంలోకి తీసుకెళ్లి ఆమెను గుర్రంపై ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. పాపం రాజు హృదయం విదారకంగా రాజభవనం కిటికీ నుండి వారిద్దరూ కలిసి వెళ్లిపోవడాన్ని చూస్తాడు. ఈ ద్రోహానికి ఆగ్రహించిన రాజు తన సహచరులతో కలిసి ద్రోహులైన సైనికులందరినీ చంపేస్తాడు. ఇది చూసి డేనియల్ భయపడిపోతాడు. అయితే రాజు అతనితో నిన్ను నా చేతులతో చంపడం నాకు ఇష్టం లేదు, కాబట్టి వెంటనే ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపో అని చెప్తాడు. భయపడిన డేనియల్ పారిపోతాడు. రాజు తన సింహాసనాన్ని తిరిగి పొందుతాడు. కానీ రాణితో పాత లెక్కలు తేల్చుకోవాలని తహతలాడుతూ ఉంటాడు. ఈ మూవీ ఇంతటితో ఎండ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ మూవీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్తో మళ్ళీ మేము ముందుంటాను. థ్యాంక్ యూ, టేక్ కేర్ అండ్ బాయ్.